సిద్ధార్థ్ దేశంలోనే అత్యంత ధనవంతుడైనప్పటికీ అతని బాడీలోని లోపాల వల్ల పిల్లలు పుట్టరు. వంశానికి వారసుడు లేడని బాధపడుతున్న తల్లిని చూడలేక మందు తాగుతున్నప్పుడు కాలేజీ ఫీజు కట్టడానికి నెబ్బులేని జాహ్నవిని కలుస్తాడు. ఆమె పేదరికాన్ని అవకాశంగా తీసుకుని ఒక రాత్రి గడపడానికి బదులుగా ఆమె కాలేజీ ఫీజు కడతానని ఒక అగ్రిమెంట్ తన ముందు పెడతాడు. సిద్ధార్థ్కు పిల్లలు పుట్టరనే నమ్మకంతో జాహ్నవి ఆ అగ్రిమెంట్ కి అంగీకరిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్ కు వెళ్లిన జాహ్నవికి డాక్టర్ చెప్పిన విషయం ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను అంటే ఆ రోజు అతను ఇన్ఫర్టైల్ అన్నాడు కదా, ఏంటి ఇలా అయ్యింది? మేడం పేమెంట్ అయిందా? 1 minute. ఓకే మేడం. కనీసం 50 రూపాయలు కూడా లేకుండా వచ్చేస్తారు కేఫ్ కి. మేడం తర్వాత వద్దులేండి. అమ్మా, నేను బ్యాలెన్స్ చెక్ చేశాను. అందులో నా కాలేజ్ ఫీజు కోసం దాచిపెట్టిన డబ్బులు లేవేంటి? నేనే మీ అన్నయ్యకి ఇచ్చా. వాడు అర్జెంటుగా డబ్బులు కావాలని అడిగాడు. నా కాలేజ్ ఫీజుకి డబ్బులు కావాలి. ఇట్స్ ఇంపార్టెంట్. నేను నీకు ముందే చెప్పాను, ఈ చదువులు గట్రా మానేసి ఏదైనా పని చేసుకోమని. అమ్మా, అది కాదమ్మా. అమ్మాయిలకి ఎందుకే ఈ చదువులు? ముఖ్యంగా నాకు నీకన్నా మీ అన్నయ్యే ముందు, గుర్తుపెట్టుకో. అమ్మా, ఏంటి బాస్కి అమ్మాయి నచ్చినట్టుంది, ఈ రాత్రికి సెట్ చేయమంటారా? రాయ్, మూసుకొని బయటికెళ్ళు. అర్థమైందిలే. ఏ పిల్ల, వెయిట్ అమ్మా, ఎవరు మీరు? నేనెవరనేది ఇంపార్టెంట్ కాదు. ఎవరండి మీరు? నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు? ఈ కార్డ్ తీసుకో. నీకు ఇంకా డబ్బులు అవసరం ఉంటే ఈ రాత్రికి ఈ కార్డులో ఉన్న అడ్రస్కి రా. ఇష్టం ఉంటేనేరా, లేకపోతే పర్లేదు. ఆ డబ్బులు నీకే. కార్డ్. పప్పా, బాస్, ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లమే కాదు. మీకేం వయసు అయిపోలేదు కదా. యు ఆర్ స్టిల్ 30 years old. సో వరీ అవ్వద్దు. రాయ్, నువ్వు నా కాలేజ్లో జూనియర్ అని పిఏగా పెట్టుకున్నాను. నాకు నీతులు చెప్పాలని చూడకు. సర్లే కానీ ఎంజాయ్ యువర్ డ్రింక్. రాయ్, ఏం కలిపేవరా మందులో? ఈరోజు అమ్మాయి వస్తే చాలు, దెబ్బకి మీకు పిల్లలు పుట్టినట్టే. రాయ్